నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఆల్మోస్ట్ 100 డేస్ మాత్రమే మిగిలి ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం. అయితే పార్టీల పరిస్థితి ఏంటి, ఓటర్లు ఎటువైపు చూస్తున్నారు, వారి మనసులో ఏముంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం కవిత గారు. సార్, పొలిటికల్ పార్టీస్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. 100 రోజుల తర్వాత వచ్చే ప్రభుత్వం గురించి అప్పుడే మాట్లాడుకుంటున్నాయి, నినాదాలు కూడా మొదలుపెట్టాయి. ఒరిజినల్గా గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితి ఉందండి? గ్రౌండ్లో 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కాబట్టి కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, అది చాలా సహజం. బట్ గతంలో 10 ఏళ్ళు పనిచేసిన ప్రభుత్వాల మీద ఉన్నంత స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఈ ఎలక్షన్స్ లోపు ఈ రాబోయే 40-50 రోజుల్లో దీన్ని బాగా పెంచడానికి రెండు వైపులా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయబోతున్నాయి. ఏవైతే అధికార పార్టీకి వీక్ పాయింట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువగా బేస్ చేసుకుంటున్నది ఏంటంటే అవినీతి ఒకటి, రెండవది కుటుంబ పాలన, మూడవది ఉద్యమ కాలంలో అందరితో కలిసిమెలిసి ఉన్న కేసీఆర్ గారు ఈ 9 ఏళ్లలో వారికి దూరం అయ్యారు, కలవట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు. అంటే ఒక ప్రజలకు కేసీఆర్కు ఒక పేగుబంధం లాంటి సంబంధం ఉండేది, అది కొంత తెగిపోయిందేమో అనే ఒక భావన ఈ 9 ఏళ్లలో కలిగింది. ఈ 3 పాయింట్స్ను బాగా ప్రచారం చేస్తున్నారు. ఇతరత్ర కొంత పథకాల మీద కూడా కొంత ఎక్కడైతే లబ్ధిదారులకు అందలేదో, ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, దళిత బంధు ఇంట్రడ్యూస్ చేశారు కానీ కొద్దిమందికే వచ్చినాయి, ఇంకా చాలామందికి రాలేదు, గృహలక్ష్మి పథకం ఇప్పుడిప్పుడే అమల్లోకి రాబోతున్నది. ఇటువంటి అంశాలను ఏవైతే కొన్ని పథకాలు ఇంకా ఎఫెక్టివ్గా అమలు జరగడం లేదు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బట్ వీటిని ఓవర్కమ్ కావడం టీఆర్ఎస్కు పెద్ద కష్టంగా, బీఆర్ఎస్కు పెద్ద కష్టం అని నేను అనుకోవడం లేదు. ఆల్రెడీ కేటీఆర్ గారు రోజుకొక నియోజకవర్గంలో ఆయన పర్యటన ప్రారంభించారు, ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ఆయన. నిన్ననే ప్రచారం కూడా నేను ప్రారంభించేస్తున్నానని చెప్పారు. అవును, బట్ ప్రచారం ఎన్నడో ప్రారంభించినట్టు నిన్న ఆయన అనౌన్స్ చేశారు కానీ వరుసగా ఈ 2 నెలల్లో 7-8 నియోజకవర్గాల్లో ఆయన భారీ బహిరంగ సభలు చేశారు. ప్రజల్లో రెస్పాన్స్ కూడా బాగానే వస్తున్నది. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా ఓవర్కమ్ అయ్యే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ఈ 2 పార్టీలు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సోషల్ మీడియాను బాగా నమ్ముకుంటున్నాయి. సోషల్ మీడియా మీద నాకు తెలిసే 2 పార్టీలు కూడా చెరొక 500 కోట్లు పెట్టాలనే దీనిలో ఉన్నట్టు ఆల్రెడీ చాలా వరకు ఖర్చు చేశారు కూడా వాళ్ళు. కేవలం క్షేత్రంలో కాదు, ఓన్లీ సోషల్ మీడియా. ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంగ్రెస్ కొన్నది, ఇప్పటికీ వాళ్ళతో వర్క్ చేయిస్తున్నది. సునీల్ కొనుగోలు వచ్చింది, సునీల్ కనుగోలు ఆయన కొనుగోలు చేస్తున్నాడు వీళ్ళందరినీ. సో కర్ణాటకలో యంగ్ ఓటర్స్ మీద ఆ సునీల్ కనుగోలు ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. యంగ్ ఓటర్స్ చేతిలో ఎప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది, ఒక క్లిక్లో వాళ్ళు పంపే వీడియోస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకుముందు పాత పద్ధతి ఎట్లుండేదంటే వాట్సాప్ గ్రూపులు చేసి వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేసుకోవడం అనేది అందరు క్యాండిడేట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి, జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసినట్టయితే అందులో వీడియో పెడితే ఆ ఏరియాలో, ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఫోన్లోకి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ టాప్లో వస్తుంది. అది ఈ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది, అది చాలామంది దాన్ని ఉపయోగిస్తున్నారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఎలక్షన్లలో పెట్టే ఖర్చు కంటే ఇది ఎక్కువేం కాదు కాబట్టి 500 కోట్లు ఎలా ఉన్నాయి కదా. నేను కొద్దిగా ఈ వారం అంతా కూడా ఈ సోషల్ మీడియా ప్రచారం తీరు ఎట్లా జరుగుతుందని చూసినప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా అవుట్డేటెడ్ పద్ధతులనే వాట్సాప్ గ్రూపుల మీదే నమ్ముకుంటున్నారు. బట్ పార్టీ తరఫున మాత్రం మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పనిచేస్తున్నదో టీవీ ఛానల్ కానీ, అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇవి కొంత అగ్రెసివ్గా ముందుకు పోతున్నాయి. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ప్రమోషన్ చేయడమే కాకుండా ఒక 30-40 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ క్రితం నుంచి ఒక పక్క బిఎల్ సంతోష్, మరొక పక్క అమిత్ షా ఆయన కొడుకు ద్వారా చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆఫీసెస్ పెట్టుకొని మాదాపూర్, కొండాపూర్లో
కొన్ని వందల మందిని ఐఐఎంలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలో ఎంబీఏలు చేసి ఐటీలో బాగా నిష్ణాతులైన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి నెలకు 80,000 నుంచి ₹1,00,000 సాలరీస్ ఇస్తూ గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. కాంగ్రెస్ ఒక 5-6 నెలల నుంచి వాళ్ళు కూడా బీజేపీతో పోటీ పడుతూ ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళిద్దరు టార్గెట్ కూడా ఏంటంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళను వాళ్ళ వైపు తిప్పుకోవడం అనేది. ట్రెడిషనల్ ఓట్స్ ఎట్లాగో ఏ పార్టీకి ఉండేవి ఆ పార్టీకి ఉంటాయి, బట్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది పెద్ద ఎత్తున క్రియేట్ చేయబోతున్నారు. ఈసారి అదొక డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విషయంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు అలర్ట్ చేసుకోవాలి. ఆ పాత పద్ధతులలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పోతున్న పద్ధతులు నేను చూసినప్పుడు వాట్సాప్ గ్రూపులలో ఎక్కువ మంది వాళ్ళ మనుషులే ఉంటారు. వాళ్ళ ఒక్కొక్క బూత్లో ఒక 100-200 మందికి ఒక రిప్రజెంటేటివ్ని పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేస్తారు. ముందుగా వాళ్ళు కలెక్ట్ చేసే నెంబర్స్ అన్నీ వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళతో క్లోజ్గా ఉండే ఫ్యామిలీస్. మనం చేసే ప్రచారం వాళ్ళు కాదు కదా టార్గెట్. వాళ్ళు ఎట్లాగో నీకే ఓట్లేస్తారు. ఇప్పుడు 30-40% అయితే సాలిడ్ ఓట్స్ టీఆర్ఎస్కి ఉంటాయి కదా. మీరు వాళ్ళనే వాట్సాప్ గ్రూపులలో పెట్టుకొని వాళ్ళకే మీరు మెసేజ్ల ద్వారా పంపిస్తూ ఉంటే న్యూట్రల్ ఓటర్స్ సంగతి ఏంది, వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ సంగతి ఏంది, వాళ్ళను బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నది. కేవలం కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు పార్టీ నాయకులు మాట్లాడినే కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఇవాళ మైనస్లో ఉన్నాడు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పట్ల ఒక వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఎమ్మెల్యే మంచి పనులు చేయక కాదు, ఎమ్మెల్యేకున్న లిమిటెడ్ టైంలో కొంతమందిని ఇగ్నోర్ చేశాడని, కేవలం అక్కడున్న లీడర్లనే నమ్ముకుంటున్నాడని, లీడర్లకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే సెకండ్ గ్రేడ్ క్యాడర్ కానీ థర్డ్ గ్రేడ్ క్యాడర్ కానీ వాళ్ళు మాకు పనులు అవ్వట్లేదు, మాతో ఎమ్మెల్యే కలవట్లేదు, మమ్మల్ని పలకరించడం లేదు, మా ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా తను రావడం లేదు, ఎందుకంటే పని ఒత్తిడి ఉంటుంది ఎమ్మెల్యేకు. ఇట్లాంటి అంశాలు ఇప్పుడు ఒక మ్యారేజ్ సీజన్లో ఒకే రోజు ఆ కాన్స్టిట్యున్సీలో ఒక 150-160 గ్రామాలు ఉంటే ఓ 15-20 మంది పెళ్ళిళ్ళు ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఒక 3-4 అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఇక్కడ ఏదో కేసీఆర్ గారు మీటింగ్ పెడితే ఆ 15 కూడా మిస్ అవుతారు. ఆ వ్యతిరేకత మామూలుగా ఉండదమ్మా. మాకు ఇంత కష్టపడ్డాం మేము ఆయన కోసం, మా ఇంట్లో పెళ్ళి అయితే రాడా, మా ఇంట్లో ఫంక్షన్ అయితే రాడా, ఇవి అడ్రస్ చేయగలగాలి. పోకపోయినా కూడా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి 2 రోజులు లేట్ అయినా పోయి నేను ఆ రోజు రాలేకపోయినా, అయితే ఇటువంటి కొన్ని పొరపాట్ల వల్ల స్థానికంగా కూడా అసంతృప్తి అనేది, ఆయన మంచి పనులు చేసినా కూడా ఎమ్మెల్యేల మీద కొంత గ్యాప్ అనేది ఏదైతే ఉందో అది కొంత టీఆర్ఎస్కి ఇబ్బందికరంగా ఉంది. తర్వాత అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇచ్చే పరిస్థితి కొద్ది మందికే ఉంటుంది. ఏ పథకమైనా కూడా దళిత బంధు కావచ్చు, ఇట్లాంటి గృహలక్ష్మి కావచ్చు, పర్టికులర్గా ఈ మధ్య కాలంలో పెట్టిన పథకాలు, అది కూడా యాంటీ ఇన్కంబెన్సీ కొంత కారణం. మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు, లేదా మేము పోతే ప్రేమగా మాట్లాడలేదు, ఆయన ఏదో ఒత్తిడిలో ఉంటాడు, 10 మంది ఆయన చుట్టూ ఉంటారు, ఇతను పోతే అప్లికేషన్ ఇచ్చిపోమంటాడు తప్ప నీకు ఇస్తాను అని అష్యూరెన్స్ ఇవ్వడు. ఇట్లాంటివన్నీ కొంత కాన్స్టిట్యున్సీస్లలో ఉన్నాయి. బట్ పార్టీని, కేసీఆర్ గారిని, ఈ 9 ఏళ్ళ అభివృద్ధిని చూస్తే మాత్రం ప్రజలు చాలా వరకు పాజిటివ్గా స్పందిస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. సరే, కొంతమందిలో నిరుద్యోగులలో కానీ కొంత ఉద్యమకారులలో కానీ ఈ గ్యాప్ ఉంది. దాన్ని కేసీఆర్ గారు తన పర్యటనల ద్వారా, కేటీఆర్ గారు కూడా ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది. కొంత ప్రత్యేక దృష్టి ఉద్యమకారుల మీద, నిరుద్యోగ యువత మీద, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఇప్పుడు ఏర్పడ్డది. బట్ ఆయన దాన్ని ఏ రకంగా తీసుకుంటాడో మనకు తెలియదు. బట్ ఆయన మాత్రం వెళ్తే చాలా వరకు చేంజ్ వస్తుంది. ఒక 2%, 3% ఓట్స్ అయినా కూడా కేసీఆర్ గారు పర్యటనలు చేయడం ద్వారా కవర్ చేసుకోగలుగుతారు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్టుగా ఈ 500 కోట్లు సోషల్ మీడియాకే పెట్టాలి, ఇలా క్యాంపెయిన్లు చేసుకోవాలనే కాన్సెప్ట్ గతంలో కనిపించలేదు. బట్ ఈసారి మాత్రం 2023 ఎలక్షన్స్లో ఇంత ఫోకస్, హై ప్రయారిటీ పెట్టడం, దాంతోపాటుగా వాళ్ళు ఏ ప్రచారం చేస్తున్నారు అంటే వచ్చేటువంటి మార్పుల గురించా, లేకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత గురించా, దేని మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు? అసలు వాళ్ళు పెట్టేది ఏంటంటే అగ్రెసివ్గా పోవాలనేది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ అది. దానికి సునీల్ కనుగోలు కూడా పోతున్నాడు. అంటే ఒక వరుసగా పని కట్టుకొని దొంగ 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 అంటే
ఒక నిజాయితీ పరుడు కూడా నిజమేనేమో అతను దొంగే కావచ్చేమో అంటే మైండ్ గేమ్ ఇది సోషల్ మీడియా ద్వారా ఆడబోతున్నారు. కాళేశ్వరంలో అవినీతి లేదు అని సాక్షాత్తు గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరంలో అవినీతి, దాని మీద రకరకాల కథలు, వ్యాఖ్యానాలు, కొంతమంది ఎక్స్పర్ట్స్ అని చెప్పి సూడో ఇంజనీర్లతోని చెప్పించుకోవడం, ఇట్లాంటి అన్ని వరుసగా చేయడం వల్ల యూత్ నమ్మే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అయితే ఆ ప్రచారాన్ని కౌంటర్ ప్రచారం చేయడంలో కొంత వెనుకబడితే ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యం వాళ్ళకు నెరవేరుతుంది. ఆ సోషల్ మీడియాను ఈసారి సైబర్ వారే జరగబోతుంది నాకు తెలిసి. ఈ సోషల్ మీడియా రోల్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నది ఈ ఎలక్షన్స్లో. రెండవది అవుట్డేటెడ్ పోల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేటివి ఈసారి నడవవు. మీరు ఎన్ని వేలు ఒక్క ఓటుకి ఇవ్వండి, ఇవ్వకపోయినా వేసేవాళ్ళు వేస్తారు, ఇచ్చినా కూడా వేస్తారనే నమ్మకం అయితే లేదు. డబ్బులు తీసుకొని వాళ్ళు మనసులో ఏది ఉందో అదే చేస్తారు. కాబట్టి అవుట్డేటెడ్ టెక్నిక్స్ ఈ యంగ్స్టర్స్ ముందు ఇప్పుడు ఏదైతే యువత కొత్తగా ఓటక్కు 10 సంవత్సరాల్లో వచ్చిందో, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాడు పుట్టని వాళ్ళు, ఉద్యమం మొదలైనాక 10 ఏళ్ళకు పుట్టిన వాళ్ళు, వాళ్ళంతా ఇప్పుడు ఓటర్స్. 2014లో 4వ తరగతిలో ఉన్నవాడికి ఇప్పుడు ఓటక్కు వచ్చింది. వాడికి మన గురించి ఏం తెలుస్తుంది? ఆ ఉద్యమ జ్ఞాపకాలు వాళ్ళకి ఎందుకు ఉంటాయి? పోనీ 9 ఏళ్ళల్లో ఉద్యమ జ్ఞాపకాలను మనం ఏమన్నా ప్రచారం చేసుకున్నామా? జూన్ 2 నాడు ఉపన్యాసం కూడా ప్రగతి మీదనే ఉంటుంది. ఆగస్టు 15 నాడు ఉపన్యాసం కూడా తెలంగాణ సాధించిన అభివృద్ధి మీదనే ఉంటుంది. ఉద్యమం ఎట్లా జరిగింది ఈ ప్రాంతంలో? ఒక్క సినిమా రాలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు లేవు, మన మీడియాలలో కూడా కథనాలు లేవు. ఇప్పటి పిల్లలకి ఏం చెప్తాం? 35%, 30% ఓటర్స్ ఉద్యమ కాలంలో లేరు, చిన్న పిల్లలు. వాళ్ళకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ విషయంలో టీఆర్ఎస్ చాలా అడ్వాన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కనుక చేయకపోతే సోషల్ మీడియాలో అవతలి వాళ్ళు చేస్తే ప్రచారమే డామినేట్ చేస్తుంది. కేవలం పార్టీ మీదనే కాదు, సోషల్ మీడియా బాధ్యత క్యాండిడేట్స్ మీద కూడా ఉంది. నేను కొంతమందిని టచ్ చేశాను. టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో మీరు కొంత వెనుకబడి ఉన్నట్టున్నారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అనేది చాలామంది ఎమ్మెల్యేలకు అదొకటి ఉందని తెలియదు. ఇప్పుడు గ్రౌండ్లో చూసినట్టయితే ఫేస్బుక్ను దాటి, యూట్యూబ్ను దాటి ఇన్స్టాగ్రామ్ పోతున్నది. కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, చాలామంది ఎమ్మెల్యేలకు తెలియదు. కొంతమంది ఎవరికో ప్యాకేజ్ ఇచ్చారు, కొంతమంది వాళ్ళకు తెలిసిన వాళ్ళని 10 మందిని పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతసేపు వాట్సాప్లలో వీళ్ళ ప్రోగ్రామ్స్, ఓదార్చినాయి, పెళ్ళిళ్ళ ఇవి పెడుతున్నారు తప్ప సైబర్ వార్లో మాత్రం బీఆర్ఎస్ చాలా ఓవర్కమ్ కావాలి. వాళ్ళ క్యాండిడేట్స్ని వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి సోషల్ మీడియా టీం ఉంది, అందులో దాన్ని కీలకంగా ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో వెనకబడిపోయారా? మీరు చెప్పినట్టుగా కంటెంట్ పరంగా వెనకబడి ఉన్నారు. ఏది పుష్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ అనేది కూడా పట్టించుకోకుండా. మరి ఇప్పుడు మీరు చెప్పిన దీన్ని ఫాలో అవుతే కాంగ్రెస్ ఈజ్ మచ్ హెడ్. 3 నెలల కాలం సరిపోతుందా అందరికీ? మరి సోషల్ మీడియా అనేది ఒక 15 రోజుల్లో కూడా మైండ్ గేమ్ ఆడొచ్చు. ఆ మైండ్ గేమ్ ఆడగలిగిన కంటెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఒకవేళ మైండ్ గేమ్ ఆడదగిన కంటెంట్ లేకపోతే 500 మందిని పెట్టుకొని 5 సంవత్సరాలు చేసినా కూడా ఉపయోగం లేదు. ఈసారి ఎలక్షన్ అంతా మైండ్ గేమ్తో జరగబోతున్నది. థాట్ పోలీసింగ్ అనేది ప్రధాన పాత్ర వహించబోతున్నది. ఈ విషయంలో కేసీఆర్ గారి కన్నా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు, మైండ్ గేమ్ ఆడడంలో కానీ థాట్ పోలీసింగ్లో కానీ. బట్ ఆయన ఆ శ్రేణులకు ఆ రకమైన డైరెక్షన్ ఇస్తున్నాడా లేదా? ఒకవేళ ఇస్తే కనుక ఇప్పటివరకు అయితే ఆ అగ్రెసివ్ ప్రచారం బీఆర్ఎస్లో కనబడడం లేదు. కార్యకర్తలను, నాయకులను కూడా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, టోన్ అండ్ టెన్నర్ ఎట్లుండాలి, వాళ్ళు మాట్లాడే వాయిస్లో తీవ్రత ఎట్లుండాలి, ఇటువంటి వాటి మీద కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పథకాల గురించి కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు తప్ప కింద ఉన్న ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు బీసీ వాళ్ళ పథకాల గురించి కానీ, బీసీలకు జరిగిన ప్రయోజనాల గురించి కానీ అద్భుతంగా చెప్తున్నారు. నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయం గురించి అద్భుతంగా చెప్తున్నారు. ధర్మపురి నుంచి వచ్చిన ఈశ్వర్ గారు సంక్షేమం మీదే చెప్తున్నారు, ఎస్సీ మినిస్టర్ కాబట్టి. వాళ్ళ శాఖల వరకు వాళ్ళు అద్భుతంగా చెప్తున్నారు. బట్ అది ఒకటి సరిపోతుందా? ఇలా ఓటర్స్ కేవలం వాళ్ళ శాఖ గురించి ఆలోచిస్తారా?
ఇతర శాఖల మంత్రులను అక్కడ తీసుకుపోయి చెప్పిస్తే ఒక్కరోజు ఈవెంట్ అవుతుంది. అది సోషల్ మీడియానే కదా. నిరంజన్ రెడ్డి వనపర్తిలో మాట్లాడినా కూడా ధర్మపురంలో ఓటర్కి అది తెలవాలి కదా. కేవలము ఓదార్పులు, వాళ్ళు పెళ్ళిళ్ళకు పోయినాయి, వాళ్ళు మీటింగ్లలో మాట్లాడినాయి, వాళ్ళ శంకుస్థాపనలు, వీటికి పరిమితం అయితే సోషల్ మీడియాలో మన స్థానం ఎక్కడ అనేది. పార్టీ తరఫున ఉన్న టీమ్స్ కేవలం పార్టీ ప్రచారానికే పరిమితం కాకూడదు. సోషల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ సోషల్ మీడియాలో రావాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన టాక్టిక్స్, స్ట్రాటజీస్ సోషల్ మీడియాకు కావాలి. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రెసివ్గా ముందుకు పోతున్నది. సో ఈ 3 నెలల కాలం సరిపోతుంది ఇప్పుడు ఒక మైండ్ని సెట్ చేయడానికో చేంజ్ చేయడానికో అనుకున్నప్పుడు వాళ్ళు అనుసరించాల్సినటువంటి అదర్ వ్యూహాలు అనేవి ఉంటాయి, చేరికలు ఇలాంటివన్నీ. అవన్నీ చేస్తూనే దీని మీద కూడా సైమల్టేనియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏ సక్సెస్ఫుల్ పార్టీ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ డిఫరెంట్లీ. దట్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ దట్. ఇప్పట్లాగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా కానీ ఆలోచనల పరంగా కానీ యువత అందనంత వేగంగా పరిగెడతా ఉంది. నేను మాట్లాడుతున్నది ఆ 35 years లోపు ఉన్న ఓటర్స్ గురించి. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పబోతున్నా. ఈ యువత యొక్క వేగానికి తగ్గట్టుగా మనం ఆలోచించాలా? 2014 స్ట్రాటజీస్ని 2018 స్ట్రాటజీస్ని అనుసరిస్తే సరిపోతుందా? బీఆర్ఎస్కున్న పెద్ద అడ్వాంటేజ్ కాంగ్రెస్కు బీజేపీకి లేనిది ఏంటంటే డెవలప్మెంట్ గురించి, అద్భుతంగా జరిగిన పథకాల గురించి, ఇంప్లిమెంట్ అయిన పథకాల గురించి చెప్పుకోవడానికి కావలసినంత సమాచారం బీఆర్ఎస్కు ఉంది. బట్ సోషల్ మీడియాలో ఆ ప్రయత్నం జరగడం లేదు. టాక్టిక్స్ మారాలి, స్ట్రాటజీస్ మారాలి, వేగం పెరగాలి, కంటెంట్ పరంగా చాలా పరిణతి సాధించాలి. ఎంతమంది ఉన్నారు మనకు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంగేజ్ చేస్తున్నాం, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఎంగేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు చెప్పే దానిలో ఆ యువత ఆకర్షణ ఉందా లేదా, వాళ్ళు చూస్తున్నారా లేదా, చూస్తే కనుక వాళ్ళు ఎంతవరకు దాని మీద రియాక్ట్ అవుతున్నారు, కామెంట్స్ ఏం పెడుతున్నారు. ఒక R&D జరగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి ఈ విషయంలో. ఇవన్నీ ఆలోచిస్తున్న వాళ్ళు నాకు కనబడట్లేదు. బట్ సునీల్ కనుగోలు ఆలోచిస్తున్నాడు, బిఎల్ సంతోష్ ఆలోచిస్తున్నాడు. వాళ్ళకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఐప్యాక్ను నమ్ముకున్నాడు, కానీ ఇప్పుడు ఐప్యాక్ లేదు, ఐప్యాక్తో సంబంధం లేదు. ఐప్యాక్ లాంటి ఆర్గనైజేషన్ కావాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాకు ఐప్యాక్ లాంటివి తోడైతే ఫీల్డ్ క్యాంపెయిన్లు కానీ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లోపాన్ని వాళ్ళు ఓవర్కమ్ కావాలి. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆ 2 పార్టీలకు ఉంది. కాబట్టి ఇవాళ మన చర్చ అంతా కూడా బీఆర్ఎస్ ఏం చేయాలనే దాని మీదనే జరుగుతూ ఉంది. నేను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ను 3వసారి కోరుకునే వ్యక్తిని. కేసీఆర్ లాంటి పాలకుడు లేడు ఈ భారతావనిలో అని చెప్పి నమ్మేవాడిని. ఈ 3 నెలలే కీలకము అనేది వాళ్ళకి నేను గుర్తు చేయదలుచుకున్నా మీ ద్వారా. ఎందుకని కేసీఆర్ కీలకం 3వసారి రావాలని మీరు కోరుకుంటున్నారు? అసలు అమ్మ, నా అంత ఎక్కువ టైం కేసీఆర్ గారితో తెలంగాణ ఎట్లుండాలి అనే అంశం మీద డిస్కస్ చేసిన 2వ వ్యక్తి లేడు. జయశంకర్ గారు ఉన్నంతకాలం వారు ప్రథమ స్థానంలో ఉండేవారు, విద్యాసాగరరావు ప్రథమ స్థానంలో ఉండేవారు. ఆయన ఒక నీళ్ళ గురించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. జయశంకర్ గారు అన్నిటి మీద ఇన్వాల్వ్ అయ్యారు. కేసీఆర్ గారు ఈ తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని నేను. మీరు ఇంటర్వ్యూ పెడితే నేను 3 గంటలు చెప్పగలుగుతా కేసీఆర్ గారి బంగారు తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది. ఆ లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేదు. ఆ దిశలో అడ్వాన్స్ అయ్యారు, చాలా అడ్వాన్స్ అయ్యారు. అంటే మేమందరం ఊహించిన దానికంటే ఎక్కువగా అడ్వాన్స్ అయ్యారు. కానీ ఆ పూర్తి ఫలితాలు అందేదాకా కేసీఆర్ గారు 3వ టర్మ్ కూడా రావాలి. 57 ఏళ్ల విధ్వంసాన్ని 9 ఏళ్లలో ఓవర్కమ్ కావడం అనేది ఎవరికి సాధ్యం కాదు. బట్ అనూహ్యంగా చాలా అంశాలల్లో ఆయన రీచ్ అవుతున్నారు. విద్య, వైద్యం విషయంలో ఆశించిన ఫలితాలు ఇంకా రాలేదు. KG to PG అంత ఏదైతే అన్నాడో అది పూర్తిగా నెరవేరాలంటే, సామాన్యుడి కార్పొరేట్ వైద్యం అందాలంటే, మామూలు పేదరికంలో ఉన్న విద్యార్థికి కార్పొరేట్ లాంటి విద్య అందాలంటే, ఇక్కడున్న నిపుణులంతా కూడా వేరే దేశాలకు మైగ్రేట్ కాకుండా, బ్రెయిన్ డ్రైన్ కాకుండా ఇక్కడే వాళ్ళ శక్తిని అంతా, వాళ్ళ ప్రతిభనంతా ఉపయోగించుకునే R&D సెంటర్స్ కానీ ఇవన్నీ రావాలి. తర్వాత రైతే రాజు కావాలని ఏదైతే అనుకున్నాడో, రైతు కష్టాలు లేకుండా చేయగలుగుతున్నాడు, కానీ రైతే రాజు కాలేదు ఇప్పటిదాకా. రైతే రాజు కావాలంటే
ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తను పండించిన పంటకు తనే ధర నిర్ణయించాలి. తను పండించిన ప్రోడక్ట్స్ను అదే విధిగా అమ్మకుండా అనేక రకాల వాల్యూ అడిషన్ చేయాలి. దానికోసం ఈ రీసెర్చ్ ఇవి ప్రాసెసింగ్ సెంటర్స్ రావాలి. ఇవన్నీ ఫుడ్ పార్కులు వచ్చాయి, ప్రాసెసింగ్ సెంటర్స్ రాలేదు. మీరు ఇది ఒక 3 గంటల సబ్జెక్ట్ అమ్మా, మీరు ప్రత్యేక చర్చ పెట్టండి. కేసీఆర్ గారు ఇంకా ఏం చేయాల్సి ఉందో నేను చెప్తాను. అంటే ఆయన ఆలోచనలే, నా ఆలోచనలు జోడించను నేను. ఆయన ఏం చేయాలనుకున్నారు, ఎంతవరకు సాధించారు, ఇంకెంత చేయాల్సి ఉన్నది, ఇవన్నీ కావాలంటే ఏ రేవంత్ రెడ్డో ఇంకొకరు వస్తే తెలంగాణ మళ్ళీ 8 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది, మళ్ళీ 2014కు చేరుతుంది. ఆయన ముందే చెప్తున్నాను 24 గంటల కరెంట్ ఇయ్య, నేను ధరణిని తీసేస్తా. ఇవి చాలా అడ్వాన్స్డ్ స్టెప్స్ అవి. ధరణిలో ఎక్కడో లోపం ఉందని, ఇప్పుడు ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లు కాలబెట్టుకోం కదా, ధరణిలో లోపాలనే లేవని మేము చెప్పడం లేదు. కానీ ధరణిలో లోపాలు ఓవర్కమ్ కావడానికి ప్రతిరోజు అక్కడ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. చాలా ప్రోగ్రెస్ ఉంది కూడా. ఈ లాస్ట్ 4 monthsలో కూడా వాళ్ళు చేసిన అమెండ్మెంట్స్ ఏవైతే ధరణికి చేశారో చాలా వరకు పరిష్కరించగలుగుతున్నారు. 24 గంటల కరెంట్ ఖచ్చితంగా అవసరం రైతుకు. రైతుల్లో ఇవాళ 2-3% మైనస్ అయింది కాంగ్రెస్కి ఆయన ఇచ్చిన ఒక్క స్టేట్మెంటు. అంటే మనస్ఫూర్తిగా కేసీఆర్ కావాలని నేను కోరుకుంటున్నా. ఇంకో టర్మ్ ఆయన ఉన్నట్టయితే తెలంగాణ అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో నంబర్ 1గా ఉంటుంది, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.